ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ క్యాపిటల్ అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 5ను సవరించాల్సిందిగా తీర్మానం చేసింది. కొత్త రాజధానిగా CRDA పరిధిలోని అమరావతి పేరును చేర్చాలని ప్రతిపాదించింది. ఎల్లుండి ఏపీ అసెంబ్లీలో రాజధాని అమరావతిపై చర్చ పెట్టి తీర్మానం ఆమోదించాలని నిర్ణయించింది. అటు రాష్ట్రంలో 96 లక్షల జూనియర్, సీనియర్ సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50% రాయితీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు ఏప్రిల్ 5 నుంచి 14 లోపు ప్రతి నియోజకవర్గంలో 2000 చొప్పున సూర్యఘర్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుత పార్లమెంట్ సెషన్స్లోనే ఏపీ రాజధానిగా అమరావతిని ఆమోదించేలా కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్. అటు రాజధాని అమరావతి చరిత్రను ప్రజలకు తెలియచేయాలని మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు.